వెల్కమ్ టు హలో డాక్టర్. మన దేశంలో అధిక రక్తపోటు సైలెంట్ కిల్లర్ గా మారింది. ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు ఉంటుంది. చాలా మందికి అది ఉన్న సంగతి కూడా తెలియటం లేదు. తాజా సర్వేల ప్రకారం అధిక రక్తపోటు ఉన్న వారిలో 60% మందికి పైగా ఆ విషయమే తెలియట్లేదు. కొంతమంది అయితే తమ రక్తపోటు కంట్రోల్లోనే ఉందని భావిస్తూ ఉంటారు. చాలా మంది అధిక రక్తపోటుతో గుండెకు మాత్రమే ముప్పు ఉంది అనుకుంటున్నారు. కానీ అధిక రక్తపోటు గుండెతో పాటు మెదడు, మూత్రపిండాలు, కళ్ళపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఈ సెషన్లో అధిక రక్తపోటు మొత్తంగా శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్స్. ఒక్కొక్కరిగా నేను వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫస్ట్ డాక్టర్ బీకేఎస్ శాస్త్రి సార్, ఎంబీబీఎస్, ఎండి, డిఎం, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, చైర్మన్ కార్డియాక్ సైన్సెస్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. అండ్ అలానే డాక్టర్ కేఆర్కేఎస్ రాజు సార్, ఎంబీబీఎస్, ఎండి, డిఎం, కార్డియాలజీ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, హార్ట్ వాచ్ కార్డియాక్ కేర్ క్లినిక్, కార్డియాలజిస్ట్ క్లినిక్. అండ్ థర్డ్ డాక్టర్ విఎస్ రామచంద్ర సార్, డైరెక్టర్, చీఫ్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, నిజాంపేట్, హైదరాబాద్. So firstly, thank you so much doctors for joining us today. Thank you so much. And first I'll start with you sir, Dr. B.K. Sastry sir. Sir, అంటే చాలా ఎక్కువగా వింటూ ఉంటున్నాం, ప్రతి ఇంట్లో కూడా మ్యాక్సిమం బీపీతో బాధపడుతున్నారని చెప్పి. అసలు బీపీ అంటే ఏంటంటే ఒక సరైన డెఫినేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు అని నేను అనుకోవట్లేదు, చాలా వరకు అవేర్నెస్ వచ్చినా. సో ఇన్ దట్ వే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సార్ ఇన్ డీటెయిల్? అంటే బ్లడ్ ప్రెషర్ అండి, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, తెలుగులో చెప్పాలంటే రక్తపోటు. రక్తం ప్రవహించాలి, గుండె నుంచి బయలుదేరి అన్ని అవయవాలకి వెళ్ళాలి, రక్తం అందచేయాలి అంటే దానికి కొంచెం ఫోర్స్ అవసరం. ఓకే. ఆ ఫోర్స్ హార్ట్ చేయకపోతే రక్తం ముందుకు పోదు. సో శరీరంలో అన్ని అవయవాలకి పోవాలి కాబట్టి కొంత ఫోర్స్ అవసరం. సో నార్మల్గా రక్త ప్రవాహం కావాలి అంటే ఫోర్స్ తప్పనిసరిగా ఉండాలి. ఓకే. అది ఆరోగ్యవంతుల్లో నార్మల్గా 120/80 వరకు ఉండొచ్చు. అయితే అనేక రకాల డెఫినేషన్స్ ఉన్నాయి, వాటన్నిటితో కన్ఫ్యూజ్ అవ్వకుండా స్థూలంగా చెప్పాలంటే 120/80 వరకు నార్మల్, 140/90 కంటే ఎక్కువ ఉంటే హై ప్రెషర్ అంటాము. ఈ మధ్యలో బార్డర్ లైన్, ఇది కూడా బ్లడ్ ప్రెషరే, ఇది కూడా ఎక్కువ రోజులు అట్లానే కంటిన్యూస్గా ఉంటే మంచిది కాదు. బట్ 120/80, 140/90 మధ్యలో ఉంటే బార్డర్ లైన్లో ఉండి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వాడుతూ చేయొచ్చు. ఓకే. ఒక అపోహ ఏంటంటే బీపీ వయసును బట్టి ఉంటుంది అని. ఇదివరకు పూర్వం అనేవాళ్ళు ఏజ్ ప్లస్ 100, అంటే 50 ఏళ్ళు నాకుంటే 100 + 50 150 ఇయర్స్ పర్లేదు. లేకపోతే 160, నాకు 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్ ఉంటే బ్లడ్ ప్రెషర్ నార్మల్గానే ఎక్కువ ఉంటుంది, 170, 180 ఉంటుంది, పర్లేదు అని కొంతమంది అపోహపడతారు. అది సరైనది కాదు. ఎందుకంటే వృద్ధుల్లో కూడా, అంటే 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళలో కూడా ఎవరికైతే బీపీ 120/80కి దగ్గరలో ఉంటుందో, 130/80, 140/80 ఎంత దగ్గరగా ఉంటే అంత వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు. కాబట్టి వయసు పెరిగింది కాబట్టి బీపీ ఎక్కువగా ఉండొచ్చు అనుకునేది ఒక రకమైన అపోహ. రెండోది లో బీపీ అంటుంటారు. లో బీపీ 110, 100 అట్లా ఉండి వాళ్ళకేమీ కళ్ళు తిరగకుండా, చెమటలు పట్టకుండా, పడిపోకుండా ఉంటే అది పెద్ద లెక్కలోకి కాదు. సో ఒకవేళ లో బీపీ ఉండి వాళ్ళకి కళ్ళు తిరుగుతుంటే వాళ్ళని లో బీపీ అంటాము. మనం ఇప్పుడు మాట్లాడుకునేది హై బీపీ కాబట్టి రఫ్గా 120/80 వరకు నార్మల్. అబోవ్ దట్, ఎస్పెషల్లీ అబోవ్ 140/90 అది అబ్నార్మల్ అనుకోవచ్చు. ఓకే. అంటే సార్ ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా 120/80 ఆర్ లైక్ 110/70 అట్లుంటే అది ఒకేలా వస్తుందంటారా? ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న అడిగారు. మీరు 10 సార్లు చూస్తే 10 రకాల బ్లడ్ ప్రెషర్లు వస్తాయి. కరెక్ట్. సో బ్లడ్ ప్రెషర్ చూసినది ఎప్పుడు కూడా సమంగా చూసుకోవాలి. దాంట్లో పద్ధతులు ఏంటంటే ఆ మనిషి బరువు ఎంత ఒడ్డు పొడుగున్నారు, ఎంత లావుగా ఉన్నారు, బక్కగా ఉన్నారా, లావుగా ఉన్నారా, ఆర్మ్ సర్కంఫరెన్స్, ఓకే, దాన్ని బట్టి మనం బ్లడ్ కఫ్, బీపీ కఫ్ నిర్ణయిస్తాము. సైంటిఫిక్గా వెళ్ళకుండా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నార్మల్ కఫ్ సరిపోతాయి. మరీ లావుగా ఉండి మరీ సన్నగా ఉండే వాళ్ళకి వేరే కఫ్స్ వాడాలి. ఓకే. చిన్నపిల్లలకి వేరే కఫ్స్ వాడాలి. అది ఒకటి. రెండోది, బీపీ చూసినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. బీపీ కనీసం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు చూడాలి. నిల్చున్నప్పుడో పడుకున్నప్పుడు చూస్తే కరెక్ట్ కాదు. పాదాలు 2 నేల కాంచాలి, పాదాలు గాలిలో వేలాడకూడదు. ఒక మంచంలో కూర్చుని, కుర్చీలో కూర్చుని కాళ్ళు వేలాడుతున్నారు అనుకోండి, బీపీ ఎక్కువ ఉంటుంది. ఓకే. 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత టీ కాఫీ తాగిన వెంటనే, లేకపోతే తిన్న వెంటనే, ఏదో ఆర్గ్యుమెంట్ చేసిన వెంటనే, నడిచి వచ్చిన వెంటనే అప్పుడు చూడకూడదు. 5 మినిట్స్ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు
బీపీ రికార్డ్ చేసి చూడాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చిన రీడింగే యాక్యురేట్. అది కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి మరీ ఎక్కువ మరీ తక్కువ ఉందనుకోండి, యూ మే చెక్ అగైన్ ఆఫ్టర్ 15-20 minutes. జనరల్లీ ఇట్ టెండ్స్ టు బికమ్ నార్మల్. సో బీపీ ఫ్లక్చుయేషన్స్ చాలా కామన్ ఉంటాయి, అది వెరీ నార్మల్. విత్ ఇన్ రేంజ్ ఉంటే పర్లేదు. ఒకవేళ 10 వాల్యూస్ చూశారు, పర్సిస్టెంట్గా మెజారిటీ ఆఫ్ ద వాల్యూస్ ఆర్ అబోవ్ 140-90, అప్పుడు అతనికి బీపీ ఉందనొచ్చు. అలా కాకుండా మెజారిటీ వాల్యూస్ తక్కువ ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ నార్మల్. ఆ బీపీ ఇన్స్ట్రుమెంట్ కూడా చూసేటప్పుడు ఆ కఫ్ అనేది, ఆమ్ అనేది హార్ట్ లెవెల్లో ఉండాలి, ఇట్లా పైకో కిందకో ఉండకూడదు, ఆ హార్ట్ లెవెల్లో ఉండాలి. ఎడం వైపున కుడి వైపున ఏదైనా కూడా పర్లేదు. నార్మల్గా ఎడం వైపుకి కుడి వైపుకి అప్పుడు 10 mm స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్లో 2 నెంబర్లు ఉంటాయి, పైది సిస్టాలిక్ అంటాం, కిందది డాస్టలిక్ అంటాం. పైది 120, కిందది 80 జనరల్గా. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్లో రైట్ ఆర్మ్కి లెఫ్ట్ ఆర్మ్కి అప్ టు 10 mm ఈజ్ ఓకే. ఓకే. అండ్ డాక్టర్ కేఆర్కేఎస్ రాజు సార్ అంటే సైలెంట్ కిల్లర్గా వ్యాపిస్తుంది బ్లడ్ ప్రెషర్ అనేది కూడా చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు అంటారు సార్ అలా? అంటే జనరల్గా బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్కి సిమ్టమ్స్ ఏవి ఉండవు, జనరల్ టర్మ్స్లో సిమ్టమ్స్ ఏమి ఉండవు. అంటే దానివల్ల మనకి ఇబ్బంది జనరల్గా ఎర్లీ స్టేజెస్లో ఉండదు. కొంతమందికి ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత కాంప్లికేషన్స్ రావచ్చు. మనం జనరల్గా టెస్టింగ్ చేస్తేనే బ్లడ్ ప్రెషర్ తెలుస్తుంది తప్ప అదర్వైజ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందో నార్మల్ ఉందో మనకు ఐడియా ఉండదు. కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బ్లడ్ ప్రెషర్ వలన డిఫరెంట్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అది బ్రెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఐస్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, లేకపోతే బాడీలో ప్రతి ఆర్గన్ కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ సిమ్టమ్కి బ్లడ్ ప్రెషర్ రీడింగ్కి సంబంధం ఉండదు జనరల్ టర్మ్స్లో. కాబట్టి మనం బ్లడ్ ప్రెషర్ ఎర్లీగా డిటెక్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కాంప్లికేషన్స్ జనరల్గా సీరియస్ కాంప్లికేషన్స్ లైక్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్, పెరాలిసిస్ రావచ్చు, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ అటాక్ కానీ రావచ్చు, లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కిడ్నీ డ్యామేజ్ అయ్యి టోటల్గా కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు అనమాట. కాబట్టి సిమ్టమ్స్కి బ్లడ్ ప్రెషర్ రీడింగ్కి సంబంధం ఉండదు జనరల్ టర్మ్స్లో. కాబట్టి ఫిజికల్గా మనకు బ్లడ్ ప్రెషర్ చెకింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడెప్పుడు చెకప్కి వెళ్తే బెటర్ సార్ బీపీ అనేది? చిన్నపిల్లలు, పెద్దోళ్ళు ఇలా సెపరేషన్స్ ఉన్నాయి కదా, ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని కూడా. అంటే జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలు హై బ్లడ్ ప్రెషర్ ఏంటంటే 90% ఆఫ్ ద టైం దేర్ ఇస్ రీజన్ ఏముండదు. ఓన్లీ 10% ఆఫ్ ద కేసెస్కే రీజన్ ఏదో ఉంటుంది. మనం రీజన్ కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో చిన్నపిల్లల్లో వన్స్ ఇన్ 5 years ఏదో చెక్ చేస్తే బాగుంటుంది. అలాగే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 40 ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాలి. నెక్స్ట్ రీడింగ్ ప్రకారం కూడా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ లైన్ బ్లడ్ ప్రెషర్ ఉన్నాయనుకోండి, అలాంటి వాడు మోర్ ఫ్రీక్వెంట్ చెకింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. లైక్ విత్ ఇన్ 6 months, 6 monthsకి ఒకసారి అట్లా. ఓకే, ఎస్. అండ్ డాక్టర్ విఎస్ రామచంద్ర సార్, మన కంట్రీలో, మన ఇండియాలో చూసుకుంటే ఎంత కామన్గా కనిపిస్తుంది సార్ బీపీ అనేది, హై బీపీ అనేది? సో బీపీ అనేది అంటే హ్యూమన్ కైండ్కి కామనెస్ట్ డిసీజ్. అండ్ మొన్న ల్యాన్సెట్లో కూడా పబ్లిష్ చేశారు. ల్యాన్సెట్ అంటే వెరీ ఇంపార్టెంట్ జర్నల్. దానిలో ఏంటంటే ఎస్పెషల్లీ ఇండియాలో ఇట్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ ఫర్ మార్టాలిటీ అండ్ మార్బిడిటీ, అంటే చనిపోవటానికి వేరే బాధలన్నిటికీ కూడా కామనెస్ట్ కాజ్. సో సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వ్యాధులన్నిటికీ ఈజ్ హైపర్ టెన్షన్. సో ఇది మీ కట్ ఆఫ్ ఎంత వాడతారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇందాక శాస్త్రి గారు చెప్పారు చూడండి, సపోజ్ 120/80 అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం ఆ టైప్ కట్ ఆఫ్ వాడారనుకోండి, 50% మనుషులు హ్యావ్ దిస్ డిసీజ్ కాల్డ్ హైపర్ టెన్షన్. సో ఇది చాలామంది వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు ఇదేంటి ఇదేదో ఫార్మా కంపెనీలకి చేయడానికి పెట్టారు ఈ డెఫినేషన్ అన్నారు. కాదు, మనకి చాలా సంవత్సరాల నుంచి తెలిసి ఏంటంటే 110/75 నుంచి ప్రతి 20/10 పై బ్లడ్ ప్రెషర్ కింద బ్లడ్ ప్రెషర్ ఉంటుందని చెప్పారు కదా ఇందాక. ప్రతి 20/10 ఓవర్ దిస్ 110/75కి హార్ట్ అటాక్స్ డబుల్ అయిపోతాయి. సో 120/80 ఈజ్ ఏ రీజనబుల్ కట్ ఆఫ్. సో అలా గనక మీరు సపోజ్ 140/90 వాడినా సరే ఆల్మోస్ట్ ఇండియాలో 1/3 ఆఫ్ ద పాపులేషన్, అంటే 3లో 1 ఈ వ్యాధి ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీరు ఇండియానే కాదు, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికాలో చూసుకున్నా సరే 50% మంది వాళ్ళ లైఫ్లో ఎప్పుడు బీపీ చెక్ చేసుకోలేదు. ఒక రకంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత సింపుల్ టెక్నాలజీ ఏముంది ఇక్కడ పెట్టి, ఇందాక సార్ చెప్పినట్టు కూర్చొని ఒక బటన్ నొక్కితే బ్లడ్ ప్రెషర్ కనపడుతుంది. కానీ 50% మంది హ్యావ్ నెవర్ చెక్ దేర్ బ్లడ్ ప్రెషర్. ఇంకోటి, బ్లడ్ ప్రెషర్ ఉందని తెలిసిన వాళ్ళ లోపల 80-90% మందికి బీపీ కంట్రోల్లో ఉండదు. వాళ్ళు మందులు వాడరు, లేకపోతే మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఆర్ బ్లడ్ ప్రెషర్ ముందే ఎందుకు బాగా ఇందాక చెప్పారు చూడండి శాస్త్రి గారు, బాగా 150 170 వచ్చిన తర్వాత బ్లడ్ ప్రెషర్ అప్పుడు మందులు వాడదామని అనుకుంటారో మరి ఏంటో తెలియదు. యాక్చువల్ దెర్ ఇస్ వెరీ గుడ్ ప్రూఫ్. మీరు ఎర్లియర్గా కంట్రోల్ చేస్తే మీ లైఫ్ స్పాన్ లోపల ఎర్లియర్గా కంట్రోల్ చేస్తే మీకు టోటల్ రిస్క్ దట్ యు ఆర్ ఎక్స్పోజ్ టు ఓవర్ ద మెనీ ఇయర్స్ తగ్గుతుంది. దీన్ని లీగసీ ఎఫెక్ట్ అంటారు. అంటే ముందు నుంచినే మీ బ్లడ్ ప్రెషర్ కనుక బాగా కంట్రోల్ చేసుకుని కనుక ఉంచితే దీని మూలాన వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. బ్లడ్ ప్రెషర్కి ఇది ఒక అమేజింగ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ లైక్ డయాబెటీస్ కంట్రోల్ చేసినా దాని మూలాన వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోవు. కానీ బ్లడ్ ప్రెషర్తో వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇందాక కేఆర్కే రాజు గారు చెప్పారు చూడండి, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఐ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తే ఆల్మోస్ట్ 90% దీని మూలాన వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ మనం తగ్గించేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఎ వెరీ ఈజీ డిసీజ్ టు. డాక్టర్ రామచంద్ర సార్ చెప్పినట్టు అంటే ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా బీపీ ఉండే అవకాశం ఉందంటున్నారు. సో దట్ అంటే ఇంత ఎక్కువగా చూడడానికి అసలు బీపీ రావడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు డాక్టర్? మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో బీపీ వచ్చేందుకు ప్రత్యేకమైన కారణమేమి ఉండదు. ఆల్మోస్ట్ 80%లో 80-90%లో. అందుకే దీన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఎసెన్షియల్ అంటే మనకి తెలవదు, కారణం తెలవదు. వాళ్ళకి జెనెటిక్గా ఉండొచ్చు, అవి పాలిజెనిక్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా. బట్ డెఫినెట్గా సమ్ ఫ్యామిలీస్లో హై బ్లడ్ ప్రెషర్ చాలా కామన్గా ఉంటుంది. కొంతమందిలో కిడ్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి చాలా సంబంధం ఉంటుంది. చాలా రోజులు బీపీ ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది సర్వసాధారణంగా. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒకటి. హార్మోన్స్, థైరాయిడ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఈ కుషింగ్ సిండ్రోమ్ అంటాము, స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్, ఇట్లా రకరకాల, ఇంకా ఆల్డోస్టిరాన్ అంటాము. వీటన్నిటిలో కూడా కొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్తో కూడా హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. కొంతమందికి పిల్లలకి కోయాక్టేషన్ ఉంటుంది. కోయాక్టేషన్ అంటాము అంటే అదో రకమైనటువంటి హార్ట్కి సంబంధించిన జబ్బు, వాళ్ళల్లో బీపీ ఎక్కువ ఉండొచ్చు. ఇవి కాకుండా ప్రధానంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా మనం చెప్పచ్చు. ఎవరైతే ఎక్కువ సాల్ట్ తీసుకుంటారో, ఏ కంట్రీస్లో ఏ కమ్యూనిటీస్లో సాల్ట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందో అక్కడ బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా మనకి రోజుకి 5 గ్రాముల సాల్ట్ సరిపోతుంది ఉష్ణ దేశాల్లో ఉన్నా కూడా. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, మామిడికాయ పచ్చడి తింటారు. నేను లెక్కేస్తే ఒక ఆవకాయ బద్దలో యావరేజ్ మీద 5 గ్రామ్స్ ఉంటుంది. మీరు ఒక రోజు తినే ఆహారం అంతా కూడా ఒక ఆవకాయ బద్దతో సరిపోతుంది. సో ఇమాజిన్ మనం ఎంత సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం. సాల్ట్ కన్జంప్షన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దెన్ లైఫ్ స్టైల్, శరీరానికి శ్రమ లేకపోవడం. ఎవరైతే బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి ఎక్సర్సైజ్ చేస్తుంటారో, రోజు ఆటలాడడమో లేకపోతే వ్యాయామం చేయడమో చేస్తారో వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలా కాకుండా కేవలం స్తబ్దుగా మందుకొండిగా కూర్చున్నారనుకోండి, కదలకుండా, అట్లానే ఊబకాయం, బాగా లావుగా ఉంటే ఒబిసిటీతో ఉంటే వస్తుంది. అదే సైకలాజికల్ స్ట్రెస్, అది కంటిన్యూస్ సైకలాజికల్ స్ట్రెస్ ఉంటే కూడా అది బీపీ పెరిగేందుకు కారణం. అట్లానే దురలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ అవి కనుక ఉంటే, పొగాకు తీసుకున్నా కూడా వీళ్ళకి బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ షుగరు బీపీ రెండు జంటకవుల్లాగా ఒకదాంతో ఒకటి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళలో సగం మందికి బీపీ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళలో సగం మందికి షుగర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కొన్ని కారణాలుగా చెప్పచ్చు. వయసు ఎక్కువ అవుతుంటే సెకండరీ కాజెస్ అంటాం, అవి తక్కువ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో, అడల్సెంట్స్లో, ఈవెన్ యంగ్ పీపుల్ అప్ టు 20-25 ఇయర్స్ ఒకవేళ బీపీ చాలా అధికంగా ఉంటే మనం సెకండరీ కాజెస్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, కిడ్నీ బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లం ఉందా, కోయాక్టేషన్ ఉందా, హార్మోన్ ప్రాబ్లం ఉందా, ఆల్డోస్టెరాన్ ప్రాబ్లం ఉందా, ఇవి చూసి వాటిని ట్రీట్ చేయొచ్చు. పెద్ద వయసులో సెకండరీ కాజెస్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ మే టెస్ట్ అవి చేస్తుంటాం. ఓకే. అండ్ డాక్టర్ యాడ్ ఆన్ క్వశ్చన్, మీరు సాల్ట్ కన్జంప్షన్ గురించి చెప్పారు కదా, సో పింక్ సాల్ట్ అనేది వాడితే? ఎక్సలెంట్ క్వశ్చన్. పింక్ సాల్ట్ జనరలీ కంటైన్స్ పొటాషియం, మోర్ పొటాషియం కంపేర్డ్ టు సోడియం. సాల్ట్ అంటే జనరల్గా సోడియం క్లోరైడ్. ఈ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. వాటిల్లో రిలేటివ్గా పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో నార్మల్ సాల్ట్స్ కంటే పింక్ సాల్ట్ వాడితే బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పింక్ సాల్ట్ అంతా పొటాషియం క్లోరైడ్ కాదు. సోడియంతో పొటాషియంకి రిలేషన్ ఉంటుంది, పొటాషియంకి ఇన్వర్స్ రిలేషన్. పొటాషియం కన్జంప్షన్ ఎక్కువ ఉంటే బీపీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇది చాలా సటిల్గా ఉంటుంది.
ఓకే. అంతేగాని మీరు పింక్ సాల్ట్ తీసుకోమన్నారు కదా అని చెప్పి మొత్తం అది వేసుకుంటే దాంట్లో కూడా రిలేటివ్గా సోడియమే ఎక్కువ ఉంటుంది. ఓకే. నార్మల్ సాల్ట్లో సోడియం క్లోరైడ్లో పొటాషియం క్లోరైడ్ తక్కువ ఉంటే 1% ఆర్ లెస్ ఉంటే దీంట్లో మేబీ 4-5% ఉంటుంది. ఓకే. అంతేగాని ఈ పింక్ సాల్ట్ తీసుకోమన్నారు కదా అని మొత్తం అది తీసుకుంటే సరిపోదు. అది కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాడే కొన్ని బీపీ మందులతో పొటాషియం పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పింక్ సాల్ట్ తీసుకోవచ్చు, రిలేటివ్గా మంచిదే, బట్ దట్ టు ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. అది కూడా సేమ్ 5 grams. అంతే, లెస్ దాన్ 5 grams. ఓకే. ఎస్. అండ్ సార్ చెప్పినట్లు కిడ్నీకి ప్రమాదం అవుతుందన్నారు, అండ్ మీరు ఇందాక చెప్పినట్లు కళ్ళకి, హార్ట్కి, ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్కి. సో అంటే డీటెయిల్గా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సార్ ఏ ఆర్గాన్స్ అండ్ ఏ స్టేజ్ ఆఫ్ బీపీలో ఎఫెక్ట్ అవుతాయి ఆర్గాన్స్? అంటే జనరల్గా ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్లీ బాడీలో ప్రతి ఆర్గన్ కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఆర్గన్కి ఆక్సిజన్ కావాలి. త్రూ బ్లడ్ వెసల్సే త్రూ బ్లడ్ ఆక్సిజన్ సప్లై వస్తుంది. కాబట్టి ఇప్పుడు బ్రెయిన్ ఉందనుకోండి, బ్రెయిన్ ఆస్పెక్ట్లో కగ్నేటివ్ ఫంక్షన్ తేడా రావచ్చు, కొంతమందికి పెరాలసిస్ రావచ్చు, లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పర్టికులర్లీ హైపర్టెన్సివ్ ఎన్సెఫలోపతి బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగింది అనుకోండి, కొంతమంది ఫిట్స్ అలాంటివి కూడా వస్తానికి ఛాన్స్ ఉంది, అన్కాన్షియస్ అవుతానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సిమిలర్లీ హార్ట్ విషయంలో హార్ట్ అటాక్ టైప్ ఆఫ్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ థికెన్ అవుతుంది, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు, తర్వాత ఎన్లార్జ్ అవుతుంది, దాని తర్వాత వీకెన్ అవుతుంది. వన్స్ హార్ట్ వీక్ అయిందనుకోండి, అలాంటప్పుడు న్యాచురలీ ద పేషెంట్ గోయింగ్ టు కంజెస్టివ్ కార్డియక్ ఫెయిల్యూర్. కాబట్టి మనం ఎర్లీగా బ్లడ్ ప్రెషర్ని ట్రీట్ చేయగలిగితే కొంతవరకు రివర్స్ చేయగలం ఈ టైప్ ఆఫ్ థింగ్స్. అలాగే కిడ్నీ ఒకటి, ఐ ఎఫెక్ట్స్ ఒకటి, పెరిఫెరల్ వెసల్స్ అంటే కాలుకి సప్లై చేసే వెసల్స్ కానీ లేకపోతే చేతికి సప్లై చేసే వెసల్స్ కానీ నేరో అవుతానికి ఛాన్సెస్ ఉన్నాయి, సప్లై తగ్గుతానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఏంటంటే పర్టికులర్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు డిసెక్షన్ అంటే సడన్గా కట్ ఆఫ్ అయిపోతుంది వాటి సప్లై, ఆ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలిగితే చాలా వరకు కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయగలం. ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అంటే ఒకసారి ఆర్గన్ డ్యామేజ్ అయిన తర్వాత మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టినా సరే ఒరిజినల్ స్టేట్కి రాదు, కొంతవరకే రివర్స్ అవుతానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రామచంద్ర గారు చెప్పినట్టు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ కంపేర్ టు అదర్ డిసీజ్ చాలా సులభం. కాంప్లియన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. పేషెంట్ మోటివేట్ అవ్వాలి, రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చుకోవాల్సి. ఎస్. అండ్ రామచంద్ర సార్, బ్రెయిన్ మీద ఎస్పెషల్గా ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్? ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ బ్లడ్ ప్రెషర్ పెరగటానికి ఈజ్ ఆర్ బ్రెయిన్, అంటే మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అని చెప్పి. సో స్ట్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కారణం. అందుకనే కదా హాయిగా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే కొంచెం స్ట్రెస్తో కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. సో దీంతో మనకు తెలియాల్సింది ఏంటంటే స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కారణం. ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఎవరికి తెలియదు వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నారో, పక్కన వాళ్ళకి తప్ప వాళ్ళకి తెలియదు. సో స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ ఏంటంటే రక్తనాళాలు ప్రెషర్ పెరిగిన కొద్దికి ట్యూబులు చెడతాయి. సో అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, అక్కడ బ్లడ్ క్లాట్ అవడం, ఆ రక్తనాళాలు హార్ట్లో క్లాట్ అయినాయి అనుకోండి హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్. అలాగే అప్పుడప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యి అక్కడ పగిలి బ్రెయిన్లో బ్లీడ్ రావచ్చు, విచ్ ఈస్ వెరీ డేంజరస్. చాలామందికి బ్లడ్ ప్రెషర్ సంవత్సరాల తరబడి ఉండి హార్ట్ మసిల్ థిక్కెన్ అయ్యి హార్ట్ పై గదులు కొంచెం సైజ్ పెరిగి గుండె దడ ఒకటి వస్తుంది, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని. వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఆ దడ ఉందని. ఆ దడలో పై గదుల లోపల హార్ట్ పై గదుల్లో క్లాట్లు తయారయ్యి అవి చిన్న చిన్న ముక్కల్లాగా ఊడి బ్రెయిన్కి వెళ్ళవచ్చు. దీస్ ప్రొడ్యూస్ లార్జ్ స్ట్రోక్స్, అంటే పెద్ద పెద్ద బ్రెయిన్ స్ట్రోక్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆల్మోస్ట్ ఒక 4-5 స్ట్రోకుల్లో ఒక కారణం ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్, అంటే గుండె దడ ప్రాబ్లం ఉంటుంది. వీటన్నిటికీ హైపర్ టెన్షనే కారణం. ఇది కాకుండా కాగ్నిటివ్ ఫంక్షన్కిను బ్లడ్ ప్రెషర్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే మన ఆలోచన చేసే శక్తి అనుకోండి, దానికి డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఈవెన్ కొంచెం బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుందండి, ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇంకా కాగ్నిటివ్ ఫంక్షన్ తక్కువ ఉంటుందండి. అలాగే డెమెన్షియా అంటే మెమరీ లాస్ అవటం, ఇది కూడా మల్టీ ఇన్ఫాక్ట్ డెమెన్షియా రావచ్చు. అంటే చిన్న చిన్న బ్రెయిన్ స్ట్రోకుల లాగా చాలా సంవత్సరాలు వచ్చి నెమ్మదిగా మెమరీ పోవచ్చు. కొంతమందికి చిన్న బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతాయి బ్లడ్ ప్రెషర్ మూలాన, అంటే పెద్ద బ్రెయిన్ స్ట్రోక్స్ ఏమి రావు, చాలా చిన్నవి. వైట్ మ్యాటర్ అనేది ఉంటుంది బ్రెయిన్లో, గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ కూడా డ్యామేజ్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ మూలాన.
దీని వలన గ్రాడ్యువల్లీ జ్ఞాపక శక్తి తగ్గటం, డెమెన్షియా రావడానికి చాలా ఇంపార్టెంట్ కాజ్ బ్లడ్ ప్రెషర్. ఒక రకంగా చూసుకుంటే మన బాడీ మొత్తం సప్లై ట్రాన్స్పోర్ట్ ఇచ్చేది రక్తనాళాలు. ఆల్మోస్ట్ 1,00,000 కిలోమీటర్స్ పైన ఉంటాయి. ఈ అన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ మూలాన చెడతాయి. సో బ్రెయిన్లో కూడా చెడతాయి. అండ్ శాస్త్రి సార్, మీరు ఇంతకు ముందు చెప్పినట్లు కిడ్నీ అండ్ బీపీకి కొంచెం అంటే ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుందని చెప్పారు కాబట్టి, సో అంటే ఇప్పుడు ఆ రీడింగ్ని బేస్ చేసుకొని ఆ కిడ్నీ ఎఫెక్ట్ అనేది మీరు ముందే గుర్తించగలుగుతారా సార్? అంటే ముందే ఎఫెక్ట్ అవుతుందని చెప్పి, సో ఎలా ఉంటుంది సార్ అసలు అది? బ్లడ్ ప్రెషర్ అనేది రక్తం అంతా అవయవాలకు సరఫరా చేస్తుంది కదా. బాడీలో ఎక్కువ రక్తం అందుకునేవి కిడ్నీస్ అండ్ బ్రెయిన్. ఓకే. సో కంటిన్యూస్గా ఆ బ్లడ్ ప్రెషర్కి, హై బ్లడ్ ప్రెషర్కి కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడు కూడా ఆ బ్లడ్ ప్రెషర్ కిడ్నీస్ సప్లైలో ప్రెషర్ ఎక్కువ వరవడిగా పోతుంటుంది. కాబట్టి అది కాకుండా ఇంకా అనేక కారణాల వల్ల కిడ్నీకి, హార్ట్ డిసీజ్కి చాలా, కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. చిన్న వయసులో బీపీ ఎక్కువ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హార్ట్ కంటే కూడా కిడ్నీ చూడాలి. సింపుల్ యూరిన్ ఎగ్జామినేషను, క్రియాటినిన్, అల్ట్రాసౌండ్ అవి చూసుకోవాలి. చూసుకుని కిడ్నీ ప్రాబ్లం రూల్ అవుట్ చేసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం ఇంకా ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. అట్లానే ఒకవేళ బ్లడ్ ప్రెషర్ మరీ ఎక్కువ ఉందనుకోండి, చిన్న వయసులో అయినా పెద్ద వయసులో అయినా, ఏదో 120 ఉంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్. మధ్య వయసులో వచ్చినా కూడా కిడ్నీస్ అన్న ఎఫెక్ట్ ఉందేమో, కంపల్సరీగా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లయితే ఈసీజీ ఎక్కువలు, అల్ట్రాసౌండ్లు చేయించుకుంటారో కిడ్నీ ఫంక్షన్స్ కూడా హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళందరూ చేయించుకోవాలి. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా కామన్. అన్కంట్రోల్డ్ ఉంటాయి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే బీపీని బాగా కంట్రోల్లో చేస్తే కిడ్నీ ఎఫెక్ట్ కాదు, ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా అది ఇంకా డిటోరేట్ అయ్యే అవకాశం బాగా తగ్గుతుంది. ఓకే. సో బీపీ ఇందాని రామచంద్ర గారు చెప్పినట్టుగా బీపీని ట్రీట్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ట్రీట్ చేయడం రిలేటివ్గా తేలిక కంపేర్డ్ టు అదర్ డిసీజెస్. సో వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఏంటంటే కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ కాదు. ఎందుకు కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది? కిడ్నీలో ఒక జల్లెడ పట్టినట్టు పడుతుంది రక్తాన్ని. చాలా సన్నటి రక్తనాళాలు ఉంటాయి. ఆ కంటిన్యూస్గా వరవడికి ఆ రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయ్యి ఆ కిడ్నీ పనితనం తగ్గుతుంది. అట్లా కాకుండా ఇంకా రక్త ప్రవాహాన్ని బట్టి ఆ ఫిల్ట్రేషన్ అంటాం, దాంట్లో ఎంతగా ఫిల్టర్ చేస్తున్న దాన్ని బట్టి కిడ్నీలో రెనిన్ అనే హార్మోన్ ఉంటుంది, అది బీపీని పెంచుతుంది. సో అట్లానే సాల్ట్ రిటైన్ కూడా అవ్వచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే సాల్ట్ రిటైన్ అవ్వచ్చు. సో కిడ్నీ ఫెయిల్యూర్ వేరే కారణం వల్ల స్వతహాగా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ సాల్ట్ రిటైన్ అవ్వడం వల్ల, బాడీలో ఫ్లూయిడ్ రిటైన్ అవ్వడం వల్ల, రెనిన్ పెరగడం వల్ల వాళ్ళకి బీపీ పెరగచ్చు. ఓకే. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్. సో రెండింటికి కూడా మనం చూసుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్కి మెయిన్గా ట్రీట్మెంట్ బీపీ బాగా కంట్రోల్లో పెట్టుకోవడం. బీపీ కంట్రోల్లో పెట్టుకోవడంలో వచ్చే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఈస్ కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా చూడటం. రాజు సార్, అంటే కంటికి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది హై బీపీ? ఎటువంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు కంటికి సంబంధించి? అంటే మిగిలిన ఆర్గన్స్ లాగే కంటికి కూడా సప్లై అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఏంటంటే చిన్న చిన్న వెసల్స్ ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల ఇనీషియల్ స్టేజెస్లో డిస్టార్షన్ ఆఫ్ ద ఇమేజెస్, బ్లరింగ్ అలా కనపడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఒకసారి బ్లీడ్ అవ్వచ్చు, ఐలో బ్లీడింగ్ రావచ్చు. ఓకే. నెక్స్ట్ రెటీనా ఎఫెక్ట్ అవుతానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ కారణాల వలన ఒకసారి కొంతమందికి ఏంటంటే బ్లైండ్నెస్ కూడా రావచ్చు. పర్టికులర్లీ హైపర్ టెన్షన్, డయాబెటిక్ కాంబినేషన్ ఉన్నప్పుడు కొద్ది రిస్క్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి టైం టు టైం ఒకసారి ఐస్ కూడా చెక్ చేయించుకుంటే బెటర్, బీపీ ఉన్న పేషెంట్స్ కానీ, డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ కానీ. ఓకే. అండ్ రామచంద్ర సార్, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్లు సో ఎర్లీ స్టేజ్లో అయితే సిమ్టమ్స్ డెఫినెట్గా కనపడవు బీపీతో బాధపడుతున్న వాళ్ళకి. బట్ హై బీపీ ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా డయాగ్నోస్ చేసుకోగలుగుతా? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాగ్నోజింగ్ బీపీ ఈజ్ బై మెజరింగ్ ఇట్. అంతే. ఇట్ ఈస్ అ నంబర్ విచ్ యూ హ్యావ్ టు మెజర్. ఓకే. ఓకే, దెర్ ఆర్ నో సిమ్టమ్స్. ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళల్లో కూడా మీరు చూస్తా అంటే వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ సిమ్టమ్స్. కాకపోతే బీపీ అసలు తక్కువ కొంచెం అంటే 150, 90 అలాంటి వాళ్ళకి అసలు వాస్ట్ మెజారిటీకి ఏం సిమ్టమ్స్ ఉండవు. సపోజ్ పై బీపీ మన కింద బీపీనే 120 అయిపోయింది అనుకోండి, సపోజ్ 180/120 అంత బీపీ ఉన్నప్పుడు బ్రెయిన్లో స్వెల్లింగ్ వచ్చి కొంచెం తలనొప్పి రావటం, అలాగే రెటీనాలో స్వెల్లింగ్ వచ్చి బ్లరింగ్ ఆఫ్ విజన్ రావటం, కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ సడన్గా స్టార్ట్ అయ్యి అక్కడ ఆగిపోవటం, ఆల్మోస్ట్ యూరిన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, విచ్ ఈస్ అ వెరీ లేట్ స్టేజ్. సో ఆ స్టేజ్ దాకా మనం అసలు వెళ్ళని అవసరం లేదు, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ చూడటానికి మనకు వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కాబట్టి.
ఒకప్పుడు బ్లడ్ ప్రెషర్ చూడటానికి ఇన్స్ట్రుమెంట్ లేనప్పుడు ఆర్టరీ లోపల ట్యూబ్ పెట్టి దాన్ని మెజర్ చేయాల్సి వచ్చేది, అంత కష్టం. ఇప్పుడు ఏముంది, బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయటం, మీరు చూడండి, షుగర్ మెజర్ చేయడానికి మీకు ప్రిక్ చేయాలి, కొలెస్ట్రాల్ మెజర్ చేయడానికి వేరే ఎక్కడికో పంపించాలి, బ్లడ్ ప్రెషర్కి ఏమీ లేదు. స్పెషల్లీ ఇప్పుడు ఆటోమేటిక్ ఇన్స్ట్రుమెంట్లు ఏ అయితే వచ్చినాయో ఆసిలోమెట్రిక్ టెక్నిక్లో ఇంట్లో మెజర్ చేసుకుని దే ఆర్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే మీకు హాస్పిటల్లో కన్నా కూడా మీకు ఇంట్లోనే బెటర్ మెజర్మెంట్స్ వస్తాయి. రిలాక్స్ ఉంటారు కాబట్టి రిలాక్స్డ్ ఉంటారు అండ్ దే ఆర్ బాగానే మెజర్ చేస్తున్నాయి కాబట్టి. సో ఆ మెర్క్యూరీ మానోమీటర్ అది హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారే చూడాలి, అవన్నీ పోయినాయి. ఓకే ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అన్నట్టు ఏంటంటే రిలాక్స్డ్ అట్మాస్ఫియర్లో చూసుకుని యావరేజ్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో తెలుసుకోవటం. దాన్ని మీరు ఎన్నిసార్లు మెజర్ చేసుకుంటారో మీ ఇష్టం. కాకపోతే ఒక రకంగా కంటిన్యూస్గా మెజర్ చేసి అమ్మో నా బీపీ పెరిగిపోతుంది అంటే అది ఇంకా పెరిగిపోతుంది. సో మీరు హాయిగా మెజర్ చేసుకోవచ్చు, దానికి ఏమి సిమ్టమ్స్ ఉండవు. మరీ ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఈ బ్రెయిన్ సిమ్టమ్స్, హెడేక్, బ్లరింగ్ ఆఫ్ విజన్ అలాంటివి రావచ్చు, కానీ ఆ పరిస్థితి వచ్చేదాకా ఉండే అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోనే ఆరామ్సే మెజర్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.